హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా అమ్మ చేసిన చక్కెర పొంగలి రెసిపీ చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో ఒకసారి డెఫినెట్గా చెక్ చేసి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోని. గ్లాస్ మెజర్మెంట్స్తో ప్రాపర్గా చెప్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి పావు గ్లాస్ అంతా పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి. అండ్ దానిలోకి ముప్పావు గ్లాస్ అంటే 3/4 గ్లాస్ అంతా బియ్యం వేసుకోవాలి. 1/4 గ్లాస్ అంతా పెసరపప్పుకి 3/4 గ్లాస్ అంతా బియ్యం వేసేసుకొని కొంచెం వేయించుకోవాలన్నమాట. ఇట్లాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అని చెప్పారు. అండ్ ఇట్లా వేయించుకున్న తర్వాత ఇక్కడ ప్రెషర్ కుక్కర్లోకి తీసుకుంటున్నాం మేము. అండ్ ప్రెషర్ కుక్కర్లోకి వాటర్ పోసుకొని ఒక 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే దాంట్లో ఏమన్నా మనకి డస్ట్ ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. అండ్ మొత్తం కలిపి ఇక్కడ 1 గ్లాస్ కదా, సో 3/4 గ్లాస్ ఆఫ్ రైస్ అండ్ 1/4 గ్లాస్ ఆఫ్ పెసరపప్పు 1 గ్లాస్ అయింది. సో దానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. దీంట్లోకి కొంచెం నెయ్యి వేస్తున్నారు, మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ రైస్ కూడా బాగుంటుంది అని చెప్పారు. ఆ ఫ్లేవర్ రైస్కి పట్టి బాగుంటుంది అని చెప్పారు. అండ్ స్టవ్ ఆన్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి 1 గ్లాస్ బెల్లం వేసేసుకొని 1/2 గ్లాస్ పంచదార 2 వేసుకోవాలి. 1 గ్లాస్ బెల్లం అండ్ అలానే 1/2 గ్లాస్ అంతా పంచదార వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి వీటిని మరిగించుకోవాలి. మనకి బెల్లం అండ్ అలానే పంచదార మంచిగా డిజాల్వ్ అయ్యే వరకు మనకి ఉడికించుకోవాలి. మనకి పాకం ఏం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి అవంతా కరిగిపోతే సరిపోతుందన్నమాట. అండ్ ఇక్కడ మనకి మంచిగా మెల్ట్ అయిపోయింది, తీసి పక్కన పెట్టేసుకున్నాం. అండ్ అలానే ప్రెషర్ కుక్కర్లో రైస్ కూడా మంచిగా ఉడికిపోయింది. కంప్లీట్గా ప్రెషర్ మొత్తం రిమూవ్ అయిపోయిన తర్వాతే ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని దానిపైన నుంచి ఇట్లాగా చూపిస్తున్నట్టు మనం డిజాల్వ్ చేసుకున్న పంచదార అండ్ అలానే బెల్లం వాటర్ ఏదైతే ఉన్నాయి దాన్ని మొత్తం కూడా రైస్లోకి డైరెక్ట్గా ఇట్లాగా వేసేస్తున్నాము. అండ్ మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఈ ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మరీ గట్టిగా హార్డ్గా అయిపోయే వరకు ఉడికించుకోకూడదు, జస్ట్ కొంచెం దగ్గర పడితే సరిపోతుంది. అండ్ మనకి ఆరే కొద్దీ మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట రైస్, కాబట్టి జస్ట్ కొంచెం దగ్గర పడితే సరిపోతుంది. అండ్ దీంట్లోకి మనము జీడిపప్పులు అండ్ అలానే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఒక ప్యాన్లో నెయ్యి వేసేసుకొని దాంట్లోకి ఎండు కొబ్బరి ముక్కల్ని ఇలా కట్ చేసుకున్న పీసెస్ని వేసేసుకొని ఇవి మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. అండ్ దీనిలోకి జీడిపప్పుల్ని కూడా వేసేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకి కలర్ ఫాస్ట్గా చేంజ్ అయిపోకుండా మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇట్లా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని మొత్తం కూడా ఆల్రెడీ మనము ప్రిపేర్ చేసుకున్న చక్కెర పొంగల్ ఏదైతే ఉందో దాంట్లోకి వేసేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే కొంచెం నెయ్యి ఎక్కువే వేశారనమాట. సో మా మమ్మీ చెప్తున్నారు నెయ్యి వేస్తేనే మనకి ఆ చక్కెర పొంగల్లో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, సో అందుకని కొంచెం ఎక్కువ నెయ్యి పడుతుంది అని చెప్పారు. మనము నేతిలో వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అండ్ అలానే జీడిపప్పుని కూడా దీంట్లో వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలంటే. అండ్ మధ్యలో కూడా 1 స్పూన్ నెయ్యి అట్లా వేశారు, మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. అండ్ మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసి మూత పెట్టేసి ఒక 1 అవర్ అట్లా పక్కన పెట్టేసుకోవాలంట. అట్లా పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఆ షుగర్ సిరప్ అండ్ బెల్లం సిరప్ ఉంది కదా, సో అదంతా కూడా మంచిగా రైస్కి అబ్జార్బ్ చేసేసుకొని రైస్ పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది అని చెప్పారు. అండ్ చూడటానికి కూడా చాలా బాగుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.